హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరు నుంచి దిండికి ఎర్లీ మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యానండి. సో ఈరోజు ఈ వీడియోలో దిండి రిసార్ట్స్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాను ఈ వీడియో చేస్తున్నాను. సో గెట్ ఇన్ టు వీడియో. అసలు ఇనీషియల్గా ప్లాన్ చేసింది వేరు, బట్ ఇప్పుడు జరిగే ప్లాన్ అంతా వేరు. బట్ మేము వైజాగ్ వెళ్దాం అనుకున్నాం, ప్రీవియస్గా గోవా వెళ్దాం అనుకున్నాం. బట్ ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వాలా, అన్ప్లాన్డ్గా మూవ్ అయ్యేదే వర్కౌట్ అవుతుంది. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ దిండి. సో మేము ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం, కానీ అప్పటికి 6 అయిపోయింది. ఏలూరు నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock చాలు. దిండికి మస్ట్ అండ్ షుడ్గా మనం 9-9:30 కల్లా ఉంటాం. మేము కూడా అదే టైంకి రీచ్ అవుతామని నేను అనుకుంటున్నా. బట్ ద థింగ్ ఈజ్ 10కి చెక్ ఇన్ దిండి రిసార్ట్స్లో ఏపీటీడీసీవి, నెక్స్ట్ డే 9కి చెక్అవుట్. అసలు ఇనీషియల్గా ఈ ప్లాన్ స్టార్ట్ అవ్వగానే ఆన్లైన్లో రూమ్స్ ఉన్నాయో లేవో కూడా నేను చెక్ చేశాను. ఒక రూమ్ అవైలబిలిటీ ఉంది, ఇమీడియట్గా నేను బుక్ చేశాను. అక్కడ 3 వేరియంట్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి డీలక్స్, ఒకటి నార్మల్, ఒకటేమో సూటు. ఈ 3 రూమ్స్లో నాకు దొరికింది ఏంటంటే డీలక్స్. బేసిక్ రూమ్ కూడా ఉంది, అది 2700, బట్ దానికి బాల్కనీ ఉండదు. 3500 అనే దానికి బాల్కనీ ఉంటుంది. సూట్ రూమ్ ఇంకా చెప్పవసరం లేదు, అన్ని విధాలుగా సూపర్ ఉంటుంది. సో ఈ రూమ్స్ అన్నిటికీ కూడా 2 adults 2 kidsకి ఎలిజిబుల్. ఈ సూట్ రూమ్ కాస్ట్ వచ్చేసి 5500 ఉంది, డీలక్స్ రూమ్ వచ్చేసి 3500 ఉంది, నార్మల్ రూమ్ వచ్చి 2700 ఉంది. ఇవి దిండి ఏపీటీడీసీ హరిత రిసార్ట్లో ఉన్న రూమ్స్ కాస్ట్. పెరవల్లో మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా దిండికి స్టార్ట్ అయ్యాం. ఫ్రమ్ పెరవల్లి టు దిండి, దట్ ఈస్ ద బోర్డ్. తణుకు దగ్గరలోకి వెళ్ళంగానే ఈ పాప విజువల్ నాకు దొరికిందండి. ఈ పాప చాలా స్మైల్తో అలాగా రివర్స్లో కూర్చొని జర్నీ చేస్తుంది వాళ్ళ డాడీతో. సో ఈ విజువల్ చూడంగానే నా ప్రీవియస్ డేస్ గుర్తొచ్చినాయి. తణుకు దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. ఏలూరు నుంచి తణుకు వెళ్ళంగానే ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో అక్కడ నుంచి రోడ్డు మారిద్ది. తణుకు కింద నుంచి మనం మూవ్ అవుతే ఈ రోడ్డు వస్తుందండి. ఈ రోడ్డు దిండికి కనెక్టివిటీ ఉంటుంది. తణుకు దిగిన తర్వాత చాలామందికి రూట్ తెలియట్లేదని నాకు మా ఫ్రెండ్స్ అడిగారు. ఈసారి నేను బ్రీఫ్గా ఈ వీడియోలో నేను ప్రతి జంక్షను, ప్రతి చిన్న ఊరును కూడా నేను మెన్షన్ చేసి నేను మూవ్ అవుతున్నానండి. తణుకు దిగిన తర్వాత మల్టిపుల్ విలేజెస్ ఉన్నాయి. ప్రతి విలేజ్ని కనెక్ట్ చేసుకుంటూ నేమ్స్ మెన్షన్ చేసుకుంటూ స్క్రీన్ మీద నేను దిండికి రీచ్ అవుతున్నా. సో అది మీరు గమనించగలరు. ఇది పెనుగొండ. ఈ ఊరికి చాలా దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, కనపడుతుంది కదా. ఆ టెంపుల్ని ప్రీవియస్గా కూడా నేను విజిట్ చేశాను. ఇప్పుడు నేను విజిట్ చేయను, రిటర్న్ జర్నీలో మీకు వీడియో చేసి చూపిస్తాను. ఆ టెంపుల్ బాగా ఫేమస్ యాక్చువల్లీ. ఊరి పేరు మార్టేరు అంట. మార్టేరుకి వచ్చామండి. మార్టేరు వయా వెళ్తున్నాం మనం దిండికి.
ఈజ్ జిన్నూరులో ఎంటర్ అయ్యాం మనం. జిన్నూరు జంక్షన్ ఇది. ఇది పాలకొల్లులోకి ఎంటర్ అయిపోయాం. ఈ పాలకొల్లు ఎండింగ్లోనే మనకి మెయిన్ బైపాస్ తగులుతుంది. అక్కడ నుంచి వెరీ నియర్ టు దిండి. అసలు ఇక్కడ వెళ్ళే రూట్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ రూటు పాలకొల్లు దాటిన తర్వాత ఇమీడియట్గా మనకు వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఇవే. ఈ రోడ్ని చుట్టూ కవర్ చేస్తూ చెట్లు, ఆ పక్కనే ఒక పిల్ల కాలువ, అదిరిపోయింది వ్యూ. సో ఇది దిండి రిసార్ట్కి దారి. ఈ వే చూపిస్తూ మనకి బోర్డు కనబడుతుంది. సో అకార్డింగ్ టు బోర్డ్ మనం లెఫ్ట్కి టర్న్ అవుదాం. స్ట్రైట్కి వెళ్తే మనకు నరసాపురం 5 కిలోమీటర్స్, రాజుల వైపు వెళ్ళాలి మనం.
ఫైనల్లీ దిండి రిసార్ట్లో ఉన్నాం. కార్ పార్కింగ్ అయిపోయింది. ఇంకా దిండి రిసార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫైనల్లీ మేము దిండి రిసార్ట్లో ఉన్నాం. ఈరోజు దిండి రిసార్ట్స్లో ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో చేసి షేర్ చేస్తాం. సో మనం దిండి రిసార్ట్స్లో 2 రిసార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఆర్వీఆర్ రిసార్ట్ ఒకటేమో గవర్నమెంట్ ఏపీటీడీసీది ఒకటి. ఫస్ట్ డే మాకు ఏపీటీడీసీలో రూమ్స్ దొరికినాయి. ఆర్వీఆర్లో ఖాళీ లేదు. సో దిస్ ఈజ్ ఆర్వీఆర్ బ్యాక్ సైడ్. నౌ వీఆర్ గోయింగ్ టు ఆర్వీఆర్ రిసార్ట్. ఇప్పుడే ఆర్వీఆర్ రిసార్ట్ని కూడా విజిట్ చేశాను. అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుంది. సో ఆ మ్యారేజ్ జరగడం వల్ల ఈరోజు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. బట్ ఆర్వీఆర్ రిసార్ట్లో కూడా నేను ట్రై చేశాను, కానీ అక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేవు. సో అక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఈరోజు నేను మాత్రం హరితలో బుక్ చేశాను. హరిత రిసార్ట్లో కొన్ని రీఇన్నోవేషన్ వర్క్స్ అయితే జరుగుతుంది. బట్ కొంత నాయిస్ వస్తుంది, కానీ బట్ ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఒక 2-3 months వరకు ఈ రీఇన్నోవేషన్ అయితే నడుస్తుందంట. బట్ ఆఫ్టర్ దట్ మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే ఇది ఇలా డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి, మీరు వింటున్నారు కదా ఆ సౌండ్స్. సో అది కొంచెం రిలాక్స్డ్గా ఉండే ఏరియా యాక్చువల్లీ ఇది కూడా. బట్ ఇప్పుడు రీఇన్నోవేషన్ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ కొంతమంది చూసి ట్రావెల్ చేయండి. బుక్ చేసుకున్న తర్వాత ఈ డిస్టర్బెన్స్ అంతా చూసి బాధపడద్దు. సో అది నేను చెప్పేది ఈ వీడియోలో. సో ఫైనల్లీ మేము దిండి రిసార్ట్లో ఉన్నాం. దిండి రిసార్ట్కి మార్నింగ్ 6 o'clockకి మేము ఏలూరు నుంచి వయా తణుకు మేము దిండి రిసార్ట్స్ని రీచ్ అయ్యామండి. పర్ డే 3,500 rupees ఛార్జ్ చేశారు. అవి రిసార్ట్స్. సో అవన్నీ రిసార్ట్స్. సో అక్కడే మాకు రూము. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ బోట్స్ అయితే పర్ డేకి 4 members ఎల్డర్స్ అండ్ 4 members కిడ్స్. టోటల్గా వీళ్ళు ఛార్జ్ చేసేది 15,000 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బోటు 1 night స్టే చేయొచ్చు దాంట్లో. సో వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇప్పుడైతే ప్రజెంట్ బుక్ అయి ఉన్నాయంట. సో ముందే బుక్ చేసుకోవాలి. చాలా ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఫుడ్కి కూడా మనం పే చేయాలి. ఫుడ్ ఇస్తారు కానీ ఆ ఫుడ్ అంతా మనం పే చేయాల్సిందే. అంతేకాదు ఇక్కడ ఆటగాళ్ళ కోసం బార్ కూడా ఉంది. బార్ కూడా ఫెసిబిలిటీ ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్వైరన్మెంట్ చూసారు కదా, ఇవన్నీ పిల్లల ఆటలు ఆడుకునే ప్లేస్ అనమాట. హరిత దిండి రిసార్ట్ పక్కనే ఆర్వీఆర్ రిసార్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఆర్వీఆర్ రిసార్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేశాను. ఇప్పుడు ఆర్వీఆర్ రిసార్ట్లో నేను రూమ్ బుక్ చేసుకుందామంటే రూమ్ ఫెసిబిలిటీ లేదు. ఆ రూమ్ ఫెసిబిలిటీ లేకపోవడం వల్ల ఏపీటీడీసీ రిలేటెడ్ ఉన్న హరిత రిసార్ట్లోనే తీసుకున్నాను. సో ఇక్కడ ఇదొకటే ఆప్షన్ ఇప్పుడు ప్రజెంట్. అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుంది ఈవెంట్. ఆర్వీఆర్ రిసార్ట్లో ఆ మ్యారేజ్ ఈవెంట్ వల్ల అది ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ బోట్స్ అయితే ఇలా ఐడియల్గా ఉన్నాయి. క్రౌడ్ అయితే ఈరోజు లేరు.
తుఫాను అనౌన్స్ చేయడం వల్ల కొంతమంది రాలేదని ఇక్కడ చెప్తున్నారు నాకు. బట్ లేకపోతే క్రౌడ్ ఉంటారు. సాటర్డే సండే అయితే చాలామంది క్రౌడ్ వస్తారు ఇక్కడికి. ఈ బోట్స్ అయితే బాగా యాక్టివ్లో ఉంటాయి. బట్ రూమ్స్ అవైలబిలిటీ లేవు, బోట్స్ అవైలబిలిటీ లేవు, అన్నీ ఫిల్అప్ అయినాయి. బట్ క్రౌడ్ అయితే కనబడట్లేదు. అందరూ కూడా రూమ్స్లోనే ఉన్నట్టున్నారు ప్రజెంట్. సో వాళ్ళు ఈవినింగ్ టైంలో బయటకు వస్తే రావచ్చు. సో ఇదండి, ఇదొక బోట్ హౌస్. అదే చెంచునాడ బ్రిడ్జ్. ఆ చెంచునాడ బ్రిడ్జ్ వరకు ఈ బోట్తో మనం వెళ్ళి అలా ఒక రౌండ్ చేసి రావచ్చు. వీళ్ళు ఛార్జ్ చేసేది ఏంటంటే 150 రూపీస్ పర్ హెడ్ ఈ ఛార్జ్. సో ప్రజెంట్ అయితే క్రౌడ్ లేరు కాబట్టి హోల్డ్ అయ్యారు. క్రౌడ్ వస్తే ఈవినింగ్కి డెఫినెట్గా ఒక రౌండ్ అలా వేస్తారు. ఆ బ్రిడ్జ్ వరకు, ఆ పిల్లర్ వరకు వెళ్ళి అలా రౌండ్ తీసుకుని ఇలా వస్తుంటారు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను, ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అండి. ఆ బ్రిడ్జ్ ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దానికోసం ఆ ప్రిపరేషన్ నడుస్తుంది అక్కడ. సో నేనైతే ఫ్యామిలీతో విజిట్ చేశాను, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ డిసెంబర్ 2024 అయిపోతుంది. 2024 ఫినిషింగ్కి వచ్చింది కాబట్టి మీరు కూడా కొంచెం వెకేషన్కి ప్లాన్ చేయండి. నేను చేశాననే చెప్పట్లేదు, బట్ మీరు కూడా ప్లాన్ చేయడం మంచిది. ఈ టైం క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు అందరూ కూడా విజిట్ చేసే వాళ్ళు అందరూ కూడా ప్లాన్ చేసుకుని రావచ్చు. బట్ ఇవన్నీ స్లాట్స్ అయితే బుక్ అయిపోయి ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. బట్ బోట్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్కి మూవ్ అవుతాయని నేను అనుకుంటున్నా. వర్కింగ్ డే అవ్వడం వల్ల ఎవరు క్రౌడ్ లేరు ఇక్కడ. అట్ ది సేమ్ టైం కొంత ఇన్ఫర్మేషన్ బోట్స్ గురించి కావాలంటే హాయ్ సార్, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారా మనకి? బోట్స్ గురించి అసలు ఎలాగా, ఏంటి కాస్ట్, అవన్నీ కొంచెం చెప్తారు బ్రీఫ్గా? డ్రైవరే. మీరు బోట్ డ్రైవర్ అండి? చెప్పండి సార్. మనకి ఇప్పుడు ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. 3 టైప్స్ అండి. ఓకే. ఇది 80 రూపీస్ ఈ బోట్. ఇది 80 రూపీసా? ఇది 80 రూపీస్ అంట. మినిమం 10 మెంబర్స్ ఉండాలి. ఇది 80 రూపీస్ అంట. ఈ బోటు చూసారు కదా, ఇది బోటు. చెప్పండి. అక్కడ ఆత్రేయ అని చూసారు, గ్రీన్ కలర్ ఆత్రేయ. ఆ చివరి బోటు ఆత్రేయ అని. అది వచ్చి 150 రూపాయల టికెట్, మినిమం 8 మెంబర్స్ ఉండాలి. 150 రూపాయల టికెట్, మినిమం 8 మెంబర్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ హౌస్ బోట్స్ ఉన్నాయి. హౌస్ బోట్స్ అంటే హౌస్ బోట్స్ ఉన్నాయి. 4 ఎల్డర్స్, 4 కిడ్స్కి 15,000 పర్ డే. ఒక నైట్ స్టే చేయొచ్చు దాంట్లోనే. ఫుడ్కి మళ్ళీ ఎక్స్ట్రా మనమే పే చేసుకోవాలంట. ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ నౌ హీ షేర్డ్ విత్ మీ. ఏంటి ఇప్పుడు ఎవరు క్రౌడ్ లేరు, బట్ అన్ని స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అంటున్నారు ఏంటండి? రూమ్స్ అన్నీ ఫుల్ అండి. రూమ్స్ అన్నీ బుక్కా? ఓకే. మనకి సగం రూమ్స్ నడుస్తున్నాయి, సగం రూమ్స్. ఓహో, రీఇన్నోవేషన్లో ఉంది హరిత రిసార్ట్స్ ఏపీటీడీసీ. ఇక్కడేమో రీఇన్నోవేషన్ కొంత నడుస్తుంది, అందువల్ల కొన్ని రూమ్సే యాక్టివ్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ షార్టేజ్ నడుస్తుంది. రూమ్స్ అయితే అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, అందుకే క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. దట్టు ఆ చెంచునాడ బ్రిడ్జ్ వరకు ఆ రౌండ్ వేసి వస్తారనమాట. మనం 150 రూపీస్ కదండి ఇది. అది 150. ఇది 80 రూపీస్, అది 150. సో ప్రీవియస్గా నేను వెళ్ళింది దీంట్లోనూ వెళ్ళాను, దాంట్లోనూ వెళ్ళాను. సో 3 డేస్ ఉన్నాను. 3 డేస్ ఉండడం వల్ల 2 బోట్స్ని కవర్ చేశాను. అయితే ఆ పిల్లర్ వరకు, ఆ చెంచునాడ బ్రిడ్జ్ పిల్లర్ వరకు అలా వెళ్ళి అలా రౌండ్ వేసి వస్తారు. సో దట్ ఈస్ ఏ అమేజింగ్ జర్నీ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఈ బోట్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి కాస్ట్ 80 రూపీస్ పర్ హెడ్ అండి. ఆ చివర చిన్నగా ఉంది చూసారు ఆ వైట్ బోటు, అది వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్. ఇంకా సింగిల్ హౌస్లా ఉంది కదా బోట్ హౌస్, 4 అడల్ట్స్కి 4 కిడ్స్కి టోటల్గా కాస్ట్ వచ్చేసి 15,000 పర్ నైట్. అండ్ దెన్ ఫుడ్కి మనమే పే చేసుకోవాలి. సో ఇవ్వండి బోట్స్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా మీరు విజిట్ చేయండి దిండికి. నేను ఆన్లైన్లో బుక్ చేసే టైంకి నాకు అవైలబిలిటీ ఉన్న రూమ్స్ 2 రూమ్స్ అవి ఇవే. సో నేనేమో 3,500ది ఫైనల్ చేసి నేను బిల్ పే చేశాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ బిల్ అండి. ఈ రిసిప్ట్ మనం తీసుకుని వెళ్ళి దిండి రిసార్ట్లో సబ్మిట్ చేస్తే వెళ్ళిన రోజు వాళ్ళు వెంటనే మనకు రూమ్ అలాట్ చేస్తారు. నైట్ వ్యూ అండి ఇది. 3,500 పే చేసిన ప్రతి ఒక్కరికి ఆ బాల్కనీ ఉంటుందండి. ఎవరైతే 2,700 రూమ్ తీసుకుంటారో దానికైతే బాల్కనీ ఉండదు.
అట్ ది సేమ్ టైం సూట్ రూమ్ ఉంటుంది 5500, దానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇదండి నైట్ వ్యూ. గోదావరి గట్టు పక్కనే ఉన్నాను. ఇది బోట్ మార్నింగ్ చూపించాను కదా, బోట్ హౌసెస్. నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు ఇక్కడ అందరూ క్రౌడ్ చాలామంది ఉన్నారండి. బట్ ఈరోజు ఎందుకు లేరంటే ఇక్కడ తుఫాన్ అనౌన్స్ చేయడం వల్ల చాలామంది క్రౌడ్ రాలేదని, అట్ ది సేమ్ టైం ఇక్కడ రీఇన్నోవేషన్ వర్క్ కూడా నడుస్తుంది. చాలా లిమిటెడ్ రూమ్స్ ఉండడం వల్ల క్రౌడ్ కూడా తగ్గారు. ఎక్కువ రూమ్స్ని రీమోడిఫై చేస్తున్నారు. సో దానివల్ల స్లాట్స్ తక్కువే ఉన్నాయి, ఇక్కడ జనాల తాకిడి కూడా చాలా తక్కువ ఉంది. ఈవెన్ వీకెండ్స్ కూడా ఇక్కడ విజిట్ చేస్తారండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడికి హోటల్ రూమ్స్ తీసుకున్నా తీసుకోపోయినా ఎవ్రీవన్ రావచ్చండి. 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ స్పెండ్ చేయడానికి టైము. హోటల్ రూమ్స్లో ఉన్నవాళ్ళే కాకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు, ఈ ఎన్వైర్న్మెంట్లో ఎంజాయ్ చేయొచ్చు. దానికి 10 రూపీసే ఛార్జ్ చేస్తారు. దానికి ఏమీ టైం స్లాట్ అంటూ లేదు, డే అంతా ఉండొచ్చు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మాత్రం ఎవరైతే హోటల్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఎవరైతే విజిటర్స్గా వచ్చిన వాళ్ళు వాళ్ళకైతే యాక్సెస్ లేదు. బట్ ప్లే గ్రౌండ్ అంతా పిల్లలు అందరూ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, బోట్స్ కూడా ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఈ తుఫాన్ హెచ్చరిక లేకపోతే మాత్రం మంచి క్రౌడ్తో ఇక్కడ చాలా రిలాక్స్డ్గా ఉండేదండి. బట్ కొంచెం ఎంప్టీగా ఉంది. నేను వచ్చిన టైం కూడా రాంగ్ టైం అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ రీఇన్నోవేషన్ వల్ల కొంచెం రూమ్స్ అన్నీ కూడా బాగు చేయడానికి సరిపోతుంది. బాగా లిమిటెడ్ రూమ్స్ యాక్సెస్ ఉండడం వల్ల క్రౌడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నారు. మేము ఇంకో రోజు ఎక్స్ట్రా ఉందామన్నా రూమ్ స్లాట్స్ అయితే లేవండి. అందుకే మా ప్లాన్ బి వేరే ఉంది. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇంకో వీడియో కనెక్టివిటీ ఉంటుంది. స్టెర్లింగ్ పాలవెల్లి అని ఒక వీడియో చేస్తున్నాను. ఇక్కడ మేము క్యాంటీన్లోనే ఆర్డర్ ఇచ్చామండి. వాళ్ళ రూమ్కి సర్వీస్ ఉంది. సర్వీస్ ఛార్జ్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 20 to 25 రూపీస్. సో మనం ఎన్ని ఆర్డర్ చేసినా వాళ్ళు సర్వీస్ చేస్తారు అప్ టు 10 PM వరకు అండి నైట్. సో మేము ఆర్డర్ చేసినంటే ఫ్రైడ్ రైస్ అండ్ దెన్ చికెన్ కర్రీ అండ్ రోటీస్ కూడా మేము ఆర్డర్ చేసాం. ఫుడ్ టేస్ట్ అయితే మాకు బాగా నచ్చిందండి. ది బెస్ట్ ఫుడ్ అనే చెప్తాను. ఈ హోటల్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా మంచి ఫుడ్ అయితే దొరికింది. ఈ హరిత కోకోనట్ రిసార్ట్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అయితే డోకా లేదు. సో మార్నింగ్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కింద మనకి ప్రొవైడ్ చేస్తారు. మన రూమ్కి అయితే డెలివరీ లేదండి, అది మనం మస్ట్ అండ్ షుడ్గా క్యాంటీన్కి వెళ్ళి తినాలి. వాళ్ళ రూమ్ నెంబర్ అడుగుతారు, ఇమ్మీడియట్గా మనం షేర్ చేస్తే వాళ్ళు మార్క్ చేసుకుని మనకి టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీడే సేమ్ టిఫిన్ ఉంటుందండి. ఇడ్లీ అయితే కామను, ఆల్టర్నేటివ్ టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఈ వీడియోలో లాస్ట్లో నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి. ఏపీటీడీసీ రిసార్ట్లో బార్ ఇన్నోవేషన్ ఉండడం వల్ల ఇక్కడ పెట్టారు క్యాంటీన్ పక్కనే. ఇదే బార్ అండి ప్రజెంట్. సో ఇది క్యాంటీను. ఈ రెండు కూడా వేరే ఏరియాలో ఉండేవి. ఆ ప్లేస్ అంతా రీఇన్నోవేషన్ అవడం వల్ల ఇక్కడ పెట్టారు ఇవన్నీ. సో ఇది మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్, ఈరోజు స్పెషల్ ఇది. సో ఇమీడియట్ కాఫీ టీ కూడా ఫ్రీ ఉంది. ఆ రోజు మేము బాయ్ బాయ్ చెప్పేసాం దిండికి. మై నెక్స్ట్ రిసార్ట్ ఈస్ స్టెర్లింగ్ పాలవెల్లి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్.